అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండగ వస్తే చాలన్నమాట మా ఇంట్లో ఎన్ని జతలు బట్టలు ఇప్పిస్తారంటే మామూలుగా ఎడవరు అనమాట. అరగంటకు ఒక డ్రెస్ అయితే మారుస్తారు. ఇక మేము భోజనానికి వెళ్ళేటప్పుడు అయితే మా అమ్మాయి ఫ్రాక్ ఒకటి తీసేసి వాళ్ళ అమ్మాయి చొక్కా ప్యాంట్ తగిలిచ్చింది. నేను ఇవాళ ఖచ్చితంగా వేసుకుని తీరాల్సిందే ఉంది. ఎందుకంటే తనకు జీన్స్ లేవన్నమాట. సర్లే చెప్పేసి వేసుకోమన్నాను అనమాట. వెళ్ళేసరికి అసలు ఎండ అయితే ఫుల్గా ఉందన్నమాట. అప్పటికే 1:30 అయిపోయింది మేము వెళ్ళేసరికేను. ఇక వెళ్ళగానే ముందైతే గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. కనీసం ఎదురుగా వెళ్ళి దేవుడిని చూద్దామన్న అవకాశం లేదనమాట. ఫుల్గా జనాలు ఉన్నారన్నమాట. అసలు చాలా ఉన్నారు. ఇకైతే అలా వెళ్ళి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసామన్నమాట. ఇక ఈలోపు అయితే మా అత్తయ్య అయితే మా తోడుకోడు వాళ్ళ అబ్బాయిని తీసుకుని అయితే వెళ్ళిపోయిందనమాట భోజనాలకి. ఇంకా అక్కడ మాకు కనిపించారు. ఇక మాట్లాడామన్నమాట. ఇంకా అలాగే అబ్బాయిలకి అమ్మాయిలకి వేరువేరుగా పెడతారనమాట ఇక్కడ భోజనాలు అయితే మాత్రం. నిజంగా చెప్తున్నానండి, అసలు భోజనాలు ఎంత బాగుంటాయి అంటే రామాలయంలో అసలు చాలా బాగుంటాయి. అసలు ఎలా కుదురుతాయో ఏంటో ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కూడా బాగాలేదు అంటానికి లేదనమాట. అంతమంది జనాలు వస్తారంటే. ఇకైతే మాత్రం మేము వీడియో తీసుకుంటే వాళ్ళందరూ మా కష్టాన్ని గుర్తించకుండా మీ అక్కడే వీడియో